హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు నిబంధనల మార్పు, రుణమాఫీపై త్వరలో మార్గదర్శకాలు. అధికారంలోకి వస్తే ఒకేసారి రైతుల అప్పులన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే విధి విధానాల ఖరారుపై కసరత్తు కూడా జరుగుతుంది. త్వరలోనే వెల్లడిస్తామని కూడా స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి త్వరలోనే కార్యాచరణ చేపడతామని కూడా వెల్లడించారు. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా రైతు బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో తప్పుదారి పట్టిందన్నారు. రైతు బంధు పథకం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని పెట్టుకున్నటువంటి భూములకు కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. రోడ్లు ఉన్న భూములకు కూడా రైతు బంధు పథకం కింద డబ్బులు వేయడం జరిగింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కంటే భూస్వాములు, రైతులు, వ్యాపారులకు ఎక్కువ లబ్ధి జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు సరిచేస్తూ త్వరలోనే రైతు బంధు పథకంలో కొత్త నిబంధనలు, విధానాలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రైతు బంధు కొత్త నిబంధనలు వచ్చిన వెంటనే ఎకరాకు 15,000 రూపాయలు వేస్తామని కూడా స్పష్టం చేశారు. ఆయన కౌలు రైతులకు కూడా రైతు బంధు సాయం అందేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. మంత్రి బట్టి విక్రమార్క కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందించడానికి మార్గదర్శకాలు తయారవుతాయని త్వరలోనే విడుదల చేస్తామని కూడా వివరించారు. మంత్రి బట్టి కౌలు రైతులకు పంట బీమాల్లో కొత్త విధానాలు తీసుకొస్తామని, ఇందుకోసం పశ్చిమ బెంగాల్ దళాలు పథకాన్ని అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.